ప్రతి ఒక్క రైతుకి తన కౌలు కానీ భూమి పెట్టుబడి కానీ కర్రలు పీకించడం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పోయిన పంటను పీకిస్తాము, క్లీన్ చేపిస్తాము. ఇది పోయినసారి వేసిన మిర్చి. సో ఇప్పుడు పీకించినప్పుడు ఇప్పటి నుంచి మనకు పెట్టుబడి అనేది ప్రతి రైతుకు స్టార్ట్ అవుతుంది అనమాట. కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే కౌలు తీసుకుంటారో వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళే కర్రలు పీకించాల్సి వస్తుంది నెక్స్ట్ పంటకి. ఇప్పటి నుంచి రెడీ చేసుకోవాలి. అంటే మన పంట అయిపోయినాక ఏమంటే పనికిరాని చెట్లు అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మిర్చి చెట్లు, వీటి కాయలు కాయవు కాబట్టి వీటి టైం అయిపోయినా వీటి పీకిచ్చేస్తాము. ఇట్లా పత్తి కూడా ఇట్లా ఉంటుంది, వరి ఇట్లా అంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వరి అనేది మనం కాల్చపైన ఏదో వచ్చిపోయి ఆవులు మేసిన వాళ్ళు ఆవులను తినేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పత్తి కర్రలు కానీ ఇవి కానీ అవసరం ఉంటే మన ఇంటికి తగలబెట్టడానికి, అంటే వర్షాకాలంలో చలికాలంలో మంట వేసుకోవడానికి, దాని మీద వంట చేసుకోవడానికి తీసుకెళ్తారు. లేకపోతే మాత్రం వీటిని ఇట్లా దగ్గర వేసేసి తగలబెట్టేస్తాము. వీటిని మనం నీళ్ళు పెట్టి మనుషులు కూడా బీక్కోవచ్చు, ట్రాక్టర్ కూడా బీకిస్తారు. ఇవన్నీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా. దీన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ ప్రిపరేషన్ అంటారు. ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అని అంటారు మన అగ్రికల్చర్ భాషలో చెప్పాలంటే. ప్రజెంట్ అయితే మేము ఈ కర్రలని ట్రాక్టర్తో పీకించినాము. పీకినందుకు ఎకరానికి 1000 నుంచి 1500 మధ్యలో ఏమో తీసుకుంటారు. అంటే వాళ్ళ మన ఊరిలో పాత రేట్లను బట్టి రేట్లు పెంచవచ్చు, తగ్గవచ్చు. మరి దగ్గర వేసినందుకు కూడా ఎకరానికి ఇంత అని తీసుకుంటారు. సో నేను జస్ట్ ట్రాక్టర్ కర్రలు మాత్రం పీకించిన. ఇక నేనే దగ్గర చేసుకున్నా రోజు కొంచెం అని. మనం ఎట్లన్నా ఖాళీనే కాబట్టి ఉండేం చేస్తామని మొత్తం నేనే దగ్గర చేసుకుంటున్నా. నాకు అవసరమైన కర్రలు ఇంటికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే మనకు వర్షాకాలం, ఎండాకాలంలో అంటే చలికాలంలో ఇట్లా మంట చేసుకోవడానికి తగలబెట్టేదానికి ఇక పనికిరాని కర్రలు ఉంటే ఇక్కడే ఇట్లా కుప్పలకు చేసి ఇటు మంట పెట్టేస్తాము. ఈ మంట పెట్టేది కూడా మన గాలి దుమ్ము రాకముందు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ కాకముందు ఎండాకాలంలో మనం ఖాళీగా ఉంటాం కాబట్టి మనం ఎంతగా అనుకున్నా మనం చేస్తున్న వ్యవసాయం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే రోజుకు అర్ధగంట పని చేసినాం కాదు, మన పని మనం అర్ధగంట చేసుకున్న రోజు ఎంతో కొంత పని అయితే తగ్గుతూ ఉంటుంది. మనకు కూడా ఒక విధంగా టైం పాస్ అయితే అయిపోతూ ఉంటుంది పని చేస్తున్న కొద్దీ.